ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తేనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు సరిగా వస్తలేవు, మోరీలు సరిగా లేవు, కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్ లేవు, మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానటువంటి 2500 వస్తలేవు, నిరుద్యోగులకు వస్తాన 4000 వస్తలేవు. వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది లేదా ప్రజల నిత్యావసరాలు ప్రజల సౌకర్యాలు ఇంకా బోరబండకెళ్ళి ఇంతగా కొంతమంది వచ్చిపోయినారు. ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తూ ఉంది. మేయర్గా మీరు ఏమైనా పని చేయాలంటే స్ట్రీట్ లైట్ల గురించి చూడండి. వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద. అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఏం కనబడతలేదు ఇక్కడ.